Hello everyone, this is our continuation part of the Hindu Marriage Act 1955. మేము ఇంతకు ముందు ఫస్ట్ నుంచి సెక్షన్ 7 చేసాం. సెక్షన్ 8 నుంచి మేము చదవాలి ఇప్పుడు. ఓకేనా? ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేయలేదు అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఓకేనా గైస్? చలో సెక్షన్ 8 ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ హిందూ మ్యారేజ్ యాక్ట్. అసలు సబ్సెక్షన్ 1 ఎందుకు ఉంది అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏ ఫెసిలిటేటింగ్ ది ప్రూఫ్. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకవేళ మీకు ప్రూఫ్గా అది ఉండదు అన్నట్టు. ఓకే, మ్యారేజ్ అయింది అన్నట్టు. ఓకే, సబ్సెక్షన్ 2 ఏమంటుంది అంటే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కూడా ఏమవ్వదు అన్నట్టు. ఓకే, ఒకవేళ మీరు చేసుకోలేదు అంటే వాళ్ళకు పనిష్మెంట్ ఉంది. ఎంత అంటే 25 రూపీస్. సబ్సెక్షన్ 2లో 25 రూపీస్ అనేసి ఉంది ఇక్కడ. ఓకే, 25 రూపీస్ అది గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఓకే, మరి రూల్స్ మేడ్ అయితే ఈ సెక్షన్లో ఏదైనా రూల్స్ చేస్తే అది స్టేట్ లెజిస్లేషన్ చూస్తుంది అన్నట్టు. సబ్సెక్షన్ 4 ఏమని అంటుంది అంటే ద హిందూ మ్యారేజ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ షెల్ అట్ ఆల్ ది రీజనబుల్ టైమ్ ఈజ్ ఓపెన్. ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇన్స్పెక్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అది చేసుకుంటే అది అడ్మిసిబుల్గా ఎవిడెన్స్ లెక్క యూజ్ అవుతుంది. లీగల్ ప్రొసీడింగ్స్ అయినా, లీగల్ కేసెస్ అయినా, కోర్టులో అయినా, ఎక్కడైనా. ఓకే, ఆ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు నార్మల్గా ఉంటారు కదా వాళ్ళు మ్యారేజ్ చేసుకొని, ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే వాళ్ళకు ఏం ఎఫెక్ట్ కాదు, వ్యాలిడిటీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు, చేసుకోకపోతే కూడా ఏం పర్లేదు అన్నట్టు. ఇప్పుడు చాప్టర్ వచ్చేసరికి 3 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. చాప్టర్ 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. 6th అయితే సేవింగ్ అండ్ రిపీల్ ఉంది. అందులో ఇంకా ఏం లేదు చెప్పడానికి అయితే. ఇప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంజుగల్ రైట్స్ అంటే అసలు రెస్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంజుగల్ రైట్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకు ఒక కాంజుగల్ రైట్స్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ అయినా వాళ్ళు ఆబ్లిగేషన్ని, మ్యారేజ్లో ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉంటాయో అది ఫుల్ఫిల్ చేసుకోవాలి వాళ్ళు ఇద్దరు. దానికోసం రెస్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంజుగల్ రైట్స్ అనేసి చేస్తాం. ఓకేనా? రెస్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంజుగల్ రైట్స్ అంటే రీస్టోరేషన్ ఆఫ్ రైట్స్, కాంజుగల్ రైట్స్. ఓకే, లైక్ కోహాబిటేషన్ అయినా ఏదైనా వాళ్ళు. ఓకే, ఒక లీగల్ ఆబ్లిగేషన్స్ని వాళ్ళ మ్యారేజ్లో ఏం ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వాళ్ళకు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంజుగల్ రైట్స్ అనేసి పెటిషన్ ఫైల్ చేస్తారు. ఓకే, ఇందులో ఎవరు పెటిషన్ ఫైల్ చేస్తారో అది చూద్దాం. సబ్సెక్షన్ 1లో వెన్ ఐదర్ ది ఏ హస్బెండ్ ఆర్ వైఫ్ has without the reasonable excuse withdraw from the society of the other, the aggrieved party may apply the petition to district court for restitution of a conjugal rights, and the court on a begin satisfied of the truth of the statement made in such a petition, and that there is no legal ground why the application should not be granted, may decree రెస్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంజుగల్ రైట్స్ అకార్డింగ్లీ. అయితే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అయినా ఇద్దరిలో ఎవరైనా ఏదైనా రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారు ఆ మ్యారేజ్ నుంచి. ఓకే, హస్బెండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఏం ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఓకే, విత్డ్రా చేసేసిండ్రు, అయితే వాళ్ళు ఉండట్లేరు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే అగ్రీవ్డ్ పార్టీ ఎవరు ఉంటారో హస్బెండ్ కూడా ఉండొచ్చు, వైఫ్ కూడా ఉండొచ్చు ఇందులో. ఓకే, ఇందులో ఏంటంటే చాలా కేసెస్ చూసి ఉంటాం మేము. వైఫ్ అయినా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోతుంది. అయితే కొన్ని రోజుల కోసం వెళ్తా అనేసి వెళ్తుంది, అటే ఉండిపోతుంది. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్లో ఈయన హస్బెండ్ వెళ్ళి రమ్మని చెప్తే రాదు ఆమె. అయితే ఆయన ఏం చేస్తాడంటే లీగల్ కేస్ ఫైల్ చేస్తాడు, పెటిషన్ ఫైల్ చేస్తాడు డిస్ట్రిక్ట్ కోర్టులో. ఏందని? రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేసి, నా రైట్స్ నాకు కావాలి, నా వైఫ్ నాకు కావాలి అన్నట్టు. ఓకే.
వైఫ్ అయినా. అలా అని ఒకవేళ హస్బెండ్ కూడా ఆయన ఎక్కడన్నా పోయిండు అంటే ఆయనకి కూడా వైఫ్ వేయచ్చు, అగ్రీవ్డ్ పార్టీ. అయితే ఫైల్ చేస్తారు కేసు, అయితే పిటిషన్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేస్తుందంటే, కోర్ట్ ఏం చూస్తుందంటే ఈ కాంజుగల్ రైట్స్ ఎందుకు ఇవ్వద్దు, వీళ్ళు ఆ పిటిషన్లో ఏం స్టేట్మెంట్ రాసిండ్రు అది రైటేనా అనేసి చూస్తుంది. ఒకవేళ ఎందుకు ఇవ్వద్దు అనేసి గ్రౌండ్స్ ఏమన్నా ఉన్నాయా అవి చూసి గ్రాంట్ చేస్తుంది. చూడండి ఎక్స్ప్లెనేషన్. వేర్ ది క్వశ్చన్ is arises whether there is a reasonable excuse withdraw from the society, the burden of proving the reasonable excuse shall be a person who has a withdraws for society. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర రీజన్ ఉంది, అయితే మీరు ఎందుకు మీ వైఫ్కి వదిలేసి వెళ్ళిండ్రు అనేసి ఒకవేళ మీకు దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉంటే మీరే ప్రూఫ్ చేయాలి. ఆ బర్డన్ ఎవరి మీద ఉంది అంటే మీ మీదనే ఉంది. అయితే ఈ రీజన్ ఉంది, నా దగ్గర విత్డ్రా అయితే నేను వెళ్ళిపోయాను ఆ మ్యారేజ్ నుంచి, నాకు వద్దు అనేసి వెళ్ళిపోయాను, నా దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉంది అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మీ మీదనే ఉంటుంది, ప్రూవింగ్. ఓకే, వైఫ్ది కూడా అలానే. ఒకవేళ వైఫ్ వెళ్ళి వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉంటే ఆమెనే చెప్పాలి ఎందుకు వచ్చేసింది అంటే, ఆమెకు వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఓకే, అది అంటుంది ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు 3 ఎక్స్ప్లెనేషన్ సబ్సెక్షన్ 3 అయితే రిపీల్ అయిపోయింది. ఇది మనకు చాలు. జ్యుడిషియల్ సపరేషన్. జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏంటి? ఓకే, జ్యుడిషియల్ సపరేషన్ సంగతి ఏంటి అన్నట్టు చూద్దాం. సెక్షన్ 10లో జ్యుడిషియల్ సపరేషన్ ఉంది. Either party to the marriage, whether the solemnized before or after the commencement of these act, may present a petition praying for the decree for a judicial separation on any of the ground specified in the subsection 1 of the section 13. అయితే ఈ యాక్ట్ రాకముందు వచ్చిన తర్వాత, ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అయింది కదా, వాళ్ళకు లేకపోతే వాళ్ళ ముందు ఎవరికి మ్యారేజ్ అయింది వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకు? మాకు డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వండి అన్నట్టు. ఏ గ్రౌండ్స్ మీద అంటే సెక్షన్ 13 సబ్సెక్షన్ 1కి చూసి ఆ గ్రౌండ్స్ మీద తీసుకొని వస్తారు జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వండి అంటే. ఆల్సో may of the grounds specified in the subsection 2, the grounds on which the petition for the divorce might have been is presented. సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2లో సెక్షన్ 13లో ఏముంది? డైవోర్స్ గ్రౌండ్సే ఉన్నాయి. ఆ గ్రౌండ్స్కి తీసుకొని వాళ్ళు మాకు జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వండి అనేసి వస్తారు. ఐదర్ పార్టీ అని చెప్పిండ్రు. ఓకే, హస్బెండ్ అయినా కావచ్చు లేకపోతే వైఫ్ అయినా కావచ్చు. Where a decree for a judicial separation has been passed, it shall no longer be obligatory for the petitioner to cohabitate with the respondent, but the court may, on the application by a petition of either party and on being satisfied of a truth of the statement made in such a petition, rescind the decree if it is considered it just and reasonable to do so. ఒకవేళ ఇప్పుడు సబ్సెక్షన్ 1లో మనకు ఏంది జ్యుడిషియల్ సపరేషన్ది డిగ్రీ పాస్ అయింది. ఓకే, డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇప్పుడు సబ్సెక్షన్ 2లో ఏమంటుందంటే ఆ హస్బెండ్ వైఫ్ మళ్ళీ హస్బెండ్ వైఫ్ లెక్క ఉండద్దు. ఓకే, హస్బెండ్ వైఫ్ లెక్క అంటే వాళ్ళ మధ్య కోహాబిటేషన్ ఉండద్దు. ఒకవేళ కోహాబిటేషన్ అయితే కూడా ఓకే, వాళ్ళు బట్ కోర్టులో ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఇవ్వాలి కోర్టుకి, అది క్యాన్సిల్ చేయండి అన్నట్టు. రీసెంట్ అంటే క్యాన్సిల్ అన్నట్టు. అది జ్యుడిషియల్ సపరేషన్ని క్యాన్సిల్ చేయండి అనేసి ఐదర్ పార్టీ ఎవరైనా హస్బెండ్ లేకపోతే వైఫ్ ఎవరైనా స్పౌస్ వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఆ డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మంచిగా ఉంటే ఓకే, వాళ్ళ మధ్య మళ్ళీ కోహాబిటేషన్ అవి జరుగుతాయి. సబ్సెక్షన్ 2 అన్నది. సెక్షన్ 10 కూడా అయింది. ఇప్పుడు చాప్టర్ 4 వచ్చేసరికి నలిటీ ఆఫ్ మ్యారేజ్ అండ్ డైవోర్స్. ఓకే, నలిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే నలిటీ మీన్స్ వాయిడ్ అన్నట్టు. ఓకే, వ్యాలిడ్ కాదు, వాయిడ్. వాయిడ్కి తెలుగులో ఏమంటారు అది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. ఓకే, వాయిడ్
నలిటీ ఆఫ్ మ్యారేజ్ అండ్ డైవర్స్ గురించి చాప్టర్ 4 ఉంటుంది. చూద్దాం. చాప్టర్ 4 వాయిడ్ మ్యారేజ్. వాయిడ్ మ్యారేజ్ దేనికి అంటాం? ఎనీ పర్సన్ ఎనీ మ్యారేజ్. చూడండి సెక్షన్ 11 ఎనీ మ్యారేజ్ solemnized after the commencement of these acts shall be null and void, and may, on a petition presented by either party thereto against the other party, be so declared by a decree of a nullity, it is a contravenance any one of the conditions specified in the clause 1, 4 and 5 of the section 4. Any of the marriage ఏమైందంటే నల్ ఆర్ వైడ్ అని చెప్పచ్చు. ఎప్పుడు అంటే ఏదైనా పార్టీ అప్లికేషన్ తెస్తారు. ఓకే, ఏమని క్లాజ్ 1లో, ఓకే క్లాజ్ 1 అండ్ 4, 5లో ఇది 1 వచ్చేసరికి ఏముంది అంటే వన్ వచ్చేసరికి ఏమైంది అంటే స్పౌస్ అయితే మళ్ళీ ఏంటి మ్యారేజ్ బైగమీ ఉంటుంది. అంటే ఫస్ట్కి బైగమీ, ఓకే, అండ్ 4కి సపెండా రిలేషన్షిప్ అండ్ ది డిగ్రీ ఆఫ్ ఎ ప్రొహిబిషన్ రిలేషన్షిప్. ఇవి ఉంటే మ్యారేజ్ వైడ్ అవుతుంది. ఓకే, స్పౌస్ ఉన్న డిగ్రీ ఆఫ్ ప్రొహిబిషన్ ఉన్న లేకపోతే సపెండా రిలేషన్షిప్ అయినా సెక్షన్ యాజ్ పర్ ది సెక్షన్ 5లో ఏదైనా మ్యారేజ్ అందులో వస్తే దానికి వైడ్ మ్యారేజ్ అంటాం యాజ్ పర్ ది సెక్షన్ 11లో. మరి వైడబుల్ మ్యారేజ్ దేనికి అంటాం? ఓకే, Voidable marriage. Any marriage solemnized, whether before or after the commencement of these acts, shall be voidable and may be is annulled by a degree of nullity on any of the following grounds, namely ఆ మ్యారేజ్కి మొత్తమే క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే వైడబుల్ కూడా చేయొచ్చు. అయితే చాయిస్ ఉంటుంది ఒక పార్టీ దగ్గర, అయితే ఉండాలా ఉండద్దు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ కొంచెం చాలా పెద్దగా ఉంది, కొంచెం డీప్ కూడా అర్థం చేసుకోవాలి మేము. ఫస్ట్ వచ్చేసరికి క్లాజ్ 1 చూస్తే ద మ్యారేజ్ హ్యాస్ నాట్ బీన్ ఈజ్ కాన్సుమేటెడ్ ఓనింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పాండెంట్. ఒకవేళ రెస్పాండెంట్ ఇంపార్టెన్స్ ఉంటే, ఓకే, ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ అనేది మీనింగ్ అడగకండి చక్కగా, ఒకవేళ రాకపోతే గూగుల్ ఇట్. ఓకే, ఫస్ట్ 1లో రెస్పాండెంట్ అంటే మేలే ఉంటాడు. ఇక్కడ క్లాజ్ బిలో చూడండి, దట్ ది మ్యారేజ్ ఈజ్ ఇన్ ది కాంట్రవెన్షన్ ఆఫ్ ది కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ ది క్లాజ్ 2 ఆఫ్ ది సెక్షన్ 5. క్లాజ్ 2లో ఏముంది అంటే మ్యాడ్నెస్, ఓకే, అన్సౌండ్నెస్ మైండ్ ఉంటే కూడా వైడబుల్. ఒకవేళ ఉంటే చాయిస్ ఉంటుంది వైడబుల్ అంటే, ఓకే, పార్టీ ఎవరి మీద అయిందో వాళ్ళకు. The consent of the petition, whether the consent of a guardian of the marriage petition is required in subsection 5, is immediately before the commencement of a child marriage in the restraining act. The consent of మళ్ళీ థర్డ్ బిలో ఏమైందంటే కన్సెంట్గా ఫ్రాడ్గా లేకపోతే కన్సెంట్ ఎలా ఉంటుందంటే కన్సెంట్ ప్రాపర్గా ఉండదు. ఓకేనా, బిలో కన్సెంట్ ఆ పార్టీది వాళ్ళ గార్జియన్ది కన్సెంట్ ఫోర్స్గా లేకపోతే ఫ్రాడ్గా తీసుకుంటారు, ఫోర్స్ఫుల్లీ తీసుకుంటారు ఆ కన్సెంట్ మ్యారేజ్ అవ్వాలి అన్నట్టు. ఓకే, ఇక్కడ కన్సెంట్ ఉంది. డీలో వచ్చేసరికి ద రెస్పాండెంట్ వాజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎ మ్యారేజ్ ప్రెగ్నెంట్. ఓకే, రెస్పాండెంట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ ఉంది. అయితే ఆ మ్యారేజ్ ఎవరితో అవుతుంది కదా ఆయనే తప్ప వేరే పర్సన్ది ఉంటే ప్రెగ్నెంట్ ఉంటే అప్పుడు కూడా ఆ మ్యారేజ్ వైడబుల్ అవుతుంది. నాట్ విత్ స్టాండింగ్ ది ఎనీథింగ్ ఇస్ కంటైనింగ్ ఇన్ సబ్సెక్షన్ 1, నో పటిషన్ అన్నల్డ్. చూడండి ఇప్పుడు అన్ని పైనది ఉంది కదా,
దానికి కన్సిడర్ చేయం. ఒకవేళ చూడండి, ఆన్ ది గ్రౌండ్స్ ఈ స్పెసిఫైడ్ ఇన్ ది క్లాస్ సి ఆఫ్ ది సబ్సెక్షన్ 1. క్లాస్ సిలో ఏముంది? క్లాస్ సిలో ఏముంది? ఎక్కడ చదివాం మేము? సిలో కన్సెంట్ ఫ్రాడ్గా అండ్ అలా ఆబ్టైన్డ్ అయితే ఓకే షెల్ బి ఎంటర్. Petition is presented more than 1 year after the one ceased to be operation. Maybe fraud has been is discovered. అయితే ఫ్రాడ్ వాళ్ళకు ఎలా ఫ్రాడ్ అయింది అనేసి వాళ్ళకు తెలిస్తేనే వాళ్ళు అనల్మెంట్ కోసం పిటిషన్ ఫైల్ చేయాలి. లేకపోతే ఆఫ్టర్ 1 year తర్వాత వచ్చింది అనుకోండి, అయితే ఆ మ్యారేజ్కి వైడబుల్ లేకపోతే అనల్ చేయరు. అర్థమైందా? ఇది ఎక్సెప్షన్ అసలు చూస్తే. ఓకే, ఆఫ్టర్ 1 year తర్వాత వస్తే ఫ్రాడ్ అయింది, ఆఫ్టర్ 1 year వస్తే అది అనల్ చేయం. ఓకే, తొందరనే రావాలి. ఎప్పుడు ఫ్రాడ్ తెలిసింది మీకు అప్పుడే రావాలి. ద పెటిషన్ హ్యాజ్ విత్ ఇన్ హిజ్ ఆర్ హర్ ఫుల్ కన్సెంట్ ఈజ్ లివ్డ్ విత్ ది అదర్ పార్టీ టు ఎ మ్యారేజ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఫుల్ కన్సెంట్గా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్గా ఉంటాండ్రు. ఓకే, ఆఫ్టర్ ది ఫోర్స్ హ్యాజ్ సీస్డ్. తర్వాత తెలిసింది వాళ్ళకు ఫోర్స్ అయిపోయిన తర్వాత. ఓకే, షెల్ బి ఈజ్ ఎంటర్ అన్లెస్ ది ఏ కోర్ట్ ఈజ్ సర్టిఫై. డీలో ఏముంది అంటే ఆయన ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత కూడా ఆయన ఏం చెప్పలేదు, అలానే ఉంటాండ్రు వాళ్ళు కంటిన్యూషన్ అంటే కూడా అప్పుడు కూడా మ్యారేజ్ వైడబుల్ చేయలేము, దట్ అనల్ చేయలేము. ఓకే, దట్ ది పిటిషన్ వాజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎ మ్యారేజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఎలిజ్డ్. అనే పిటిషనర్ ఏం చేస్తాడంటే మ్యారేజ్ అప్పుడు ఏదైనా ఫ్యాక్ట్స్కి ఇగ్నోర్ చేస్తే కూడా మ్యారేజ్కి అనల్ చేయలేము. తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్ 1 year తర్వాత ఏదైనా ఫ్యాక్ట్ దొరికింది అయితే తెలిసిన తర్వాత కూడా వాళ్ళు 1 year తర్వాత వెళ్ళిండ్రు కోర్టుకి అంటే కన్సిడరే చేయదు ఈ కోర్ట్. ఇక్కడ 1 year అనేసి క్లాజ్ ఉంది, మీరు గుర్తుకు పెట్టుకుంటే చాలు ఇక్కడ. ఓకే, ఇంకా ఏంటంటే తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మ్యారిటల్ ఇంటర్ కోర్సెస్ విత్ ది కన్సెంట్తో ఇంటర్ కోర్స్ చేసుకున్నారు, అప్పుడు కూడా వీళ్ళు పిటిషన్ వేయలేము. వచ్చేసరికి మన సెక్షన్ 12 కూడా అయిపోయింది. 13 వచ్చేసరికి డైవోర్స్ ఉంది. ఎనీ పర్సన్ సోల్మనైజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దీస్ యాక్ట్ అనేసి ఉంది. డైరెక్ట్గా గ్రౌండ్స్ ఆఫ్ ఎ డైవోర్స్ ఉంటుంది. దేనివల్ల ఏమేం గ్రౌండ్స్ ఉన్నాయి, ఎలా డైవోర్స్ తీసుకోవచ్చు, గ్రౌండ్స్ ఏంటి అంటే ఈ గ్రౌండ్స్ ఉన్నాయి. హ్యాజ్ ఆఫ్టర్ ది సోల్మనైజ్ ఆఫ్ ది మ్యారేజ్ హ్యాడ్ వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ విత్ ఎనీ పర్సన్ అదర్ దెన్ హిజ్ ఆర్ హర్ స్పౌస్. అయితే హస్బెండ్ అయినా లేకపోతే వైఫ్ అయినా, స్పౌస్ మీనింగ్ చెప్పాను కదా, ఈ స్పౌస్ ఏం చేస్తారు అంటే వాళ్ళ తప్ప వేరే థర్డ్ పర్సన్తోని ఇంటర్ కోర్స్ చేస్తారు. ఇంటర్ కోర్స్ చెప్తే కూడా అక్కడ ఒక గ్రౌండ్ అవుతుంది డైవోర్స్ కోసం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అడల్టరీ అంటాం మేము. ఓకే, స్ట్రేట్ ఫార్వర్డ్లో క్లాస్ 1లో అడల్టరీ ఉంది. 1A ఏముంది అంటే హ్యాజ్ ఆఫ్టర్ ది సోల్మనైజ్ ఆఫ్ ఎ మ్యారేజ్ ట్రీటెడ్ ది ఏ పిటిషనర్ విత్ ది క్రూవాలిటీ. సెకండ్ వచ్చేసరికి మనకు క్రూవాలిటీ మీద కూడా డైవర్స్ తీసుకోవచ్చు. హ్యాజ్ డిసర్టెడ్ విత్ ది పిటిషనర్ ఫ్రమ్ ది కంటిన్యూయింగ్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ ది 2 years ఇమీడియట్లీ ప్రొసీడింగ్స్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎ పిటిషనర్. అయితే డిసర్టెడ్ అయితే ఆయనకు 2 years కన్నా ఎక్కువ వదిలేసి వెళ్ళిపోయిండు ఆయనే. ఓకే, ఇక్కడ వచ్చేసరికి అడల్టరీ, ఇక్కడ వచ్చేసరికి క్రూవాలిటీ, ఇక్కడ డిసెషన్ పీరియడ్ 2 years. ఓకే, హ్యాజ్ సీజ్ టు బీ ఈజ్ అ కన్వర్ట్ హిందూ బై అ కన్వర్షన్ ఆఫ్ ఎ అనదర్ రిలీజన్. ఒకవేళ ఆ హిందూ పర్సన్ అయినా కూడా కన్వర్ట్ అయ్యి వేరే రిలీజన్కి వెళ్ళిపోతే కూడా ఆ బేసస్ మీద కూడా డైవోర్స్ తీసుకోవచ్చు. హ్యాజ్ ఇన్క్యూరబుల్ అన్సౌండ్నెస్ ఆఫ్ ఎ మైండ్, పిచ్చోడు ఉంటాడు. హ్యాజ్ సఫరింగ్ ది కంటిన్యూస్లీ ఇంటర్మీడియట్లీ మెంటల్ డిసార్డర్స్.
మెంటల్ డిసార్డర్ కంటిన్యూస్లీ ఉంటుంది, ఆ గ్రౌండ్ మీద కూడా డైవోర్స్ తీసుకోవచ్చు. మరి మెంటల్ డిసార్డర్ ఏంది అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు ఒకసారి చదువుకోండి. ఓకేనా, డిసెబిలిటీస్ ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, ఇక్కడ 4 వచ్చేసరికి హ్యాస్ ఎ సఫరింగ్ ఫ్రమ్ ది వర్నియల్ ఆర్ ఇక్కడ డిసీజ్, వైరలెంట్ ఆర్ ఇన్క్యూరబుల్ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ. లెప్రసీకి ఒకవేళ లెప్రసీ ఉంటే కూడా డైవోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంది అంటే ఈ లెప్రసీ ఉంది కదా, ఇప్పుడు డిలీట్ చేసేసారు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నో మోర్ గ్రౌండ్ ఉంది ఈమె లెప్రసీ. ఓకేనా, హ్యాస్ బీన్ సఫరింగ్ వెర్నియల్ డిసీజ్ ఇన్ అ ఇన్క్యూరబుల్ ఫామ్. ఏదైనా వెర్నియల్ డిసీజెస్ ఉన్నా కూడా. చలో నెక్స్ట్, రెనౌన్సింగ్ ది వరల్డ్. ఇక్కడ రెనౌన్సింగ్ ది వరల్డ్ బై ఎంటరింగ్ బై ది రిలీజియస్ వర్డ్. ఏం సంగతి అంటే మొత్తం వదిలేసి దేవుడు ఉన్నారు అనేసి అక్కడనే వెళ్ళిపోతాడు కదా, అది లైక్ కుంభ్ ఇప్పుడు నడుస్తుంది కదా మహాకుంభ్ అనేసి, అదే సంగతి. అక్కడ వెళ్ళిపోయి అలానే అక్కడనే ఉండిపోతాడు కదా, ఏమద్దు మేము దేవుళ్ళలోనే ఉంటాం అన్నట్టు. రెనౌన్స్మెంట్ ఆఫ్ వరల్డ్. ఓకే, మరి వచ్చేసరికి 7లో హియర్డ్ ఎలా 7 years నుంచి ఆయనకు ఎవరు చూడలేదు, అయితే బతికి ఉన్నాడా పోయిండా అనేసి తెలియదు. ఐదర్ పార్టీస్ అంటున్నా, అయితే వైఫ్ కూడా ఉండొచ్చు, హస్బెండ్ కూడా ఉండొచ్చు గైస్. ఓకే, 7 years. ఓకే, క్లాజ్ 7లో 7 years అని ఉంది. మరి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇన్ దీస్ సబ్సెక్షన్ ద ఎక్స్ప్రెషన్ డిసర్టెడ్ మీనింగ్ ఏముంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. ఒకసారి చదువుకోండి మీరు కూడా ఎక్స్ప్లెనేషన్లో. Either party to the marriage with the solemnized before or after the commencement of these acts, the petition is a dissolution of a marriage by the degree divorce on the grounds of. ఇక్కడ ఏంటంటే either party, either degree has been is a remission and a cohabitation of a between the parties and a marriage between the parties 1 year afterwards or after the passing a degree of a judicial separation. ఇంకా వచ్చేసరికి judicial separation కూడా ఒక గ్రౌండ్ ఉంది డైవోర్స్కి. There has no restitution of a conjugal rights బిట్వీన్ ది పార్టీస్, ఇది ఎక్కువ అవసరం లేదు. మరి వచ్చేసరికి సబ్సెక్షన్ 2 చూడండి, ఎడిషనల్ గ్రౌండ్స్ ఉంది వైఫ్ కోసం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ సోల్మనైజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దట్ యాక్ట్ దట్ హస్బెండ్ హ్యాడ్ మ్యారీడ్ అగైన్. ఒకవేళ హస్బెండ్ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దట్ other wife of the marriage before the commencement of the allowing the time of marriage. అయితే హస్బెండ్కి ఇద్దరు వైఫ్ ఉన్నా కూడా ఇప్పుడు ఆమె డైవోర్స్ ఇవ్వచ్చు. కేస్ ది వైఫ్ ఈజ్ allowing at the time of a presentation of the petition. ఓకే, ద హస్బెండ్ హ్యాజ్ ఇన్ solemnize the marriage has a. ఒకవేళ హస్బెండ్ గిల్టీ అయిపోయిండు ఎందులో, రేప్, సోడమీ, బెస్టాలిటీ, ఈ 3 క్రైమ్స్లో కూడా ఒకవేళ హస్బెండ్ ఇన్వాల్వ్ ఉంటే అప్పుడు కూడా డైవోర్స్ తీసుకోవచ్చు. ఎడిషనల్ గ్రౌండ్స్ ఉంది ఈ ఎస్పెషల్లీ విమెన్ కోసమే. ఓకే, వైఫ్ కోసమే. దట్ ఈస్ ది సూట్ అండర్ ది సెక్షన్ 18 ఆఫ్ ఏ హిందూ అడాప్టేషన్ అండ్ మెయింటెనెన్స్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ఇన్ ప్రొసీడింగ్స్ అండర్ ది సెక్షన్ 124 ఆఫ్ CRPC. Degree and the responsible and the degree passed ignore the husband and the awarding the maintenance to be a wife. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చు యాజ్ పర్ ది సెక్షన్ 18 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ 125 ఆఫ్ CRPC. ఓకే, ఇక్కడ 1 year అనేసి టైం పీరియడ్ ఉంది, అది గుర్తుకు పెట్టుకోండి గంతే. The marriage is consummated the solemnized before the attain the age of the 15 years. ఇక్కడ ఏంటంటే మ్యారేజ్కి డైవోర్స్ కూడా ఉండొచ్చు ఒకవేళ 15 years కన్నా ముందు అండ్ షీ రిపీటెడ్ ది మ్యారేజ్ అటెండింగ్ ది ఏజ్ ఆఫ్ ది బిఫోర్ ది అటెండింగ్ ది ఏజ్ ఆఫ్ ది 18 years.
అయితే మ్యారేజ్ 15 ఇయర్స్ ఇది ఎలిజిబిలిటీ ఎంత అంటే 18 ఇయర్స్ మ్యారేజ్కి. కానీ 15 ఇయర్స్ ముందే మ్యారేజ్ అయిపోయింది అంటే 15 ఇయర్స్ టు 18 ఇయర్స్ మధ్యలో ఆమె ఈ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు డైవోర్స్ది. ఈ గ్రౌండ్ మీద ఆమె చిన్నగా ఉంది అప్పుడు అన్నట్టు మ్యారేజ్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇదైతే డైవోర్స్ది అయిపోయింది. కొన్ని కేసెస్ లాస్ ఉన్నాయి. ఇప్పుడు కేస్ లాస్ ఎందుకు, సెక్షన్ 13A అల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డైవోర్స్ ప్రొసీడింగ్. జస్ట్ ఏంటంటే పేరు గుర్తుకు పెట్టుకోండి, డైవోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ 13Bలో ఉంది. 13Bలో మ్యూచువల్ కన్సెంట్ అంటే పైన చెప్తున్నా, అయితే డైరెక్ట్ డీప్గా చదవం. అయితే మ్యూచువల్ కన్సెంట్ అంటే బోత్ ది స్పౌస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటామంటే వాళ్ళ ఇద్దరు మేము తోడు ఉండలేము అనేసి వాళ్ళకు అనిపిస్తుంది ఆ మ్యారేజ్లో. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేస్తారు. ఓకేనా, ఏమని అంటే మా మ్యారేజ్ని డిసాల్వ్ చేసేయండి అన్నట్టు. ఓకే, మేము మ్యూచువల్లీ అగ్రి అయినాం అన్నట్టు. అయితే మేము ఇద్దరు కావాలి అనేసి వదిలేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇది ఏంటంటే ఈ డైవోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ ఉంది కదా, అది ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్ తర్వాతనే రావాలి, ఫస్టే రావద్దు. ఓకేనా, ఇక్కడ గ్రౌండ్స్ ఐ హ్యావ్ లివింగ్ సపరేట్లీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ మోర్. వాళ్ళు ఏంటంటే 1 ఇయర్ లేకపోతే దానికన్నా ఎక్కువ వాళ్ళు సపరేట్గా ఉంటాండ్రు, కానీ ఇప్పుడు తోడుగా ఉండలేము అంటే కూడా అలా ఫైల్ చేయొచ్చు. ఆన్ ది మోషన్ ఆఫ్ బోత్ ది పార్టీస్ మేడ్ నాట్ ఎర్లీ. ఆ మోషన్లో ఎప్పుడు వస్తుందంటే 6 months తర్వాతనే ఆ పిటిషన్కి మోషన్లో తెస్తారు. తర్వాత అది ముందు ఫినిష్ ఎప్పుడు అయిపోతుంది అంటే రిఫర్ టు ఏ సబ్సెక్షన్ నాట్ లెటర్ దెన్ ది 18 months. ఓకే, 18 months అనేసి ఉంటుంది. ఇది జస్ట్ ఇక్కడ టైం పీరియడ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. మోషన్ పీరియడ్ అంటే 6 months బిఫోర్. చలో, no petition for a divorce to be presented within the 1 year of a marriage. అయితే ఏం డైవోర్స్ పిటిషన్ తేయద్దు ఎప్పుడు 1 year ముందే. ఓకే, మ్యారేజ్ అయింది 1 year లోపలనే వాళ్ళు డైవోర్స్ కోసం వచ్చిండ్రు అంటే డైవోర్స్ గ్రాంట్ చేయదు. ఓకేనా, ఒకసారి చూడండి, ఇక్కడ 1 year పీరియడ్ ఉంది, అది గుర్తుకు పెట్టుకోండి చాలు. Disposing of any application under the leave of the president and petition is a divorce and the expiry of 1 year. గంటే ఉంది. divorced person when may marry again. డైవోర్స్ అయిన పర్సన్ మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. అయితే సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. when a marriage has been dissolved by the decree of a divorce and either there is no right of appeal. ఎప్పుడు అంటే డైవోర్స్ డిగ్రీ వచ్చేసింది కానీ అప్పీల్ రైట్ లేదు అండ్ ఆర్ చూడండి సచ్ ఏ అప్పీల్ ద టైమ్ ఈజ్ అప్పీల్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ అయిపోవాలి. ఆ టైం ఉంటుంది కదా అప్పీల్ పీరియడ్, అది ఎక్స్పైర్ అయిన తర్వాత. ఆర్ అప్పీల్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ బట్ డిస్మిస్డ్. ఒకవేళ అప్పీల్ ప్రెజెంట్ అయింది కానీ ఆ అప్పీల్ డిస్మిస్ అయ్యింది, అప్పుడు ఈ 3 కండిషన్స్లో ఆ పర్సన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్, నో రైట్ ఆఫ్ అప్పీల్ ఉండాలి ఎగ్నెస్ట్ ది డిగ్రీ వచ్చిన తర్వాత ఆయనకు అప్పీల్ చేసే అధికారం ఉండద్దు. సెకండ్లో ఏముందంటే అప్పీల్ వేసిన తర్వాత పీరియడ్ ఉంటుంది కదా లైక్ చేసిన ఆ పీరియడ్ పోయిన తర్వాత, లేకపోతే అప్పీల్ ప్రెజెంట్ అయింది కానీ డిస్మిస్ అయిపోయింది, ఆ 3 కండిషన్స్లో చేయొచ్చు.
లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఎ వైడ్ ఆర్ అవాయిడబుల్ మ్యారేజ్. అయితే ఈ వైడ్ ఆర్ అవాయిడబుల్ మ్యారేజ్లో ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు ఏమనుకుంటారు అనేసి క్వశ్చన్. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ పిల్లలకి మేము ఏమంటామంటే లెజిటిమేట్ చైల్డ్ అంటాం. ఓకే, ఆ మ్యారేజ్ ఏదైనా ఉంటే ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? ఓకే, మ్యారేజ్ వైడబుల్ అయినా పిల్లలు మాత్రం లెజిటిమేటే అంటాం. ఓకే, కానీ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్లో ప్రాపర్టీ అందులోనే వాళ్ళకు రైట్ ఉంది, కానీ దాని తప్ప వాళ్ళు యాన్సిస్టర్ ప్రాపర్టీలో క్లెయిమ్ చేయలేరు. ఓకే, చదవచ్చు. 17 వచ్చేసరికి పనిష్మెంట్ ఆఫ్ బైగమీ. పనిష్మెంట్ ఆఫ్ బైగమీ 17లో ఉంది. ఎంత ఇస్తారు బైగమీలో అనేసి ఎలా ఇస్తారంటే 494 ఆర్ 495 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఏముంది మనకు, ఇండియన్ పీనల్ కోడ్లో ఎలా బైగమీ అండ్ పనిష్మెంట్ ఇస్తారు, ఎలా డిఫైన్ చేసిండ్రు అండ్ పనిష్మెంట్ ఎలా ఇస్తున్నారు. 494 ఫస్ట్ మ్యారేజ్ అయితే ఫస్ట్ వైఫ్కి తెలియకుండా సెకండ్ మ్యారేజ్ చేయడం. 495లో ఏంటంటే 2 మ్యారేజెస్ చేసుకోవడం, ఒక్క తర్వాత ఒకటి, ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ వాళ్ళు చేయొచ్చు ఇది. ఓకే, అలానే వీళ్ళకు పనిష్మెంట్ ఇస్తారు. వచ్చేసరికి పనిష్మెంట్ ఎంత ఉంటుంది, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేనే చెప్తాను. నడవండి. ఇక 18th క్వశ్చన్, పనిష్మెంట్ ఫర్ ఎ కన్వర్షన్ ఆఫ్ ది సర్టెన్ అదర్ కండిషన్ ఫర్ ఎ హిందూ. ఓకే, కాంట్రవెన్షన్ ఆఫ్ ఎ సర్టెన్ అదర్ కండిషన్స్ ఒకవేళ అయితే ఇక్కడ పనిష్మెంట్ వచ్చేసరికి అది గుర్తుకు పెట్టుకోండి మీరు. ఓకే, మన ఈ యాక్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, కానీ మేము చూసేసరికి చూడండి, ఫస్ట్ క్లాజ్లో ఏముంది అంటే 2 years ఉంది. ఓకే, ఈ క్లాజెస్ సెక్షన్ మనకు 18 మన బేర్ యాక్ట్లోనే చదవండి. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది బికాజ్ నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. ఈ పంజాబ్ అండ్ హర్యానా బేర్ యాక్ట్. మన యాక్ట్లో చదివేసరికి 2 years ఆర్ 1 lakh rupees ఉంది. ఒకవేళ మ్యారేజ్ ఆర్ కాంట్రవర్సీ ఎందులో వస్తే అది బైగమీ లేకపోతే డిగ్రీస్ ఆఫ్ ఎ ప్రొహిబిషన్ రిలేషన్షిప్ ఆర్ సపెండర్ రిలేషన్షిప్లో ఉంటే. ఓకే, అందులో ఏముంటుంది, రిగ్రెస్ ఇంప్రెస్మెంట్ ఉంటుంది 2 years అండ్ ఫైన్ ఉంటుంది 1 lakh rupees. సెకండ్లో వచ్చేసరికి ఒకవేళ ఏముంది, క్లాజ్ 1లో క్లాజ్ 2లో డిగ్రీస్ ఆఫ్ ఎ ప్రొహిబిషన్. ఓకే, క్లాజ్ 2లో అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉంటే 2 years ఆర్ 1 lakh rupees. మరి డిగ్రీస్ ఆఫ్ ఎ ప్రొహిబిషన్ అండ్ సపెండర్ రిలేషన్షిప్ వస్తే 1 month ఆర్ 1,000 rupees ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనకు జ్యూరిస్డిక్షన్ ఉంది. లాస్ట్ చాప్టర్ సేవింగ్ అండ్ రిపీల్లో ఏమీ లేదు కాబట్టి లాస్ట్ చాప్టర్ ఉంది, చాప్టర్ 5. జస్ట్గా చాప్టర్ 5. ఇక్కడ పెటిషన్ ఎక్కడ ఫైల్ చేస్తాం, పెటిషన్ ఎక్కడ ప్రెజెంట్ అవుతుంది చూస్తే ద మ్యారేజ్ వాజ్ సోల్మనైజ్డ్, ఎక్కడ మ్యారేజ్ అయింది, సెకండ్. ఓకే, ద రెస్పాండెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎ పెటిషన్ ఎట్ ది పెటిషన్ రిసైడింగ్. అయితే రెస్పాండెడ్ ఎక్కడ ఉన్నారు, ఓకే, అక్కడ క్లాస్
3 చదివితే ద పార్టీస్ టు బి మ్యారీడ్ లాస్ట్లీ రిసైడ్, వాళ్ళు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడ రిసైడ్ చేశారు, లాస్ట్ టైం ఎక్కడ ఉన్నారు వాళ్ళు, అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్లో కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, పిటిషన్ ఫైల్ చేయొచ్చు. డి 4లో వచ్చేసరికి రిసైడింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎ ప్రెజెంట్ అండ్ ది రెస్పాండెడ్ ఎట్ ది రిసైడింగ్ అవుట్ సైడ్ ది టెరిటరీ విచ్ మే ఎక్స్టెండ్ లైఫ్. వాళ్ళు 7 years ఆర్ ఎక్కడ ఉన్నారు, వైఫ్ ఆర్ పెటిషనర్ రిసైడింగ్. ఒకవేళ పెటిషనర్ వైఫ్ ఉందనుకోండి, ఆమె ఎక్కడుంది అక్కడ ఫైల్ చేయొచ్చు అనేసి చెప్తుంది. సెక్షన్ 19. 20 వచ్చేసరికి కంటెంట్స్ అండ్ వెరిఫికేషన్ గురించి చెప్తుంది. ఓకే, జస్ట్ నంబర్ ఒకసారి చూసుకోండి అంతే. వెరిఫికేషన్ అండ్ ఆఫ్ ఎ పెటిషన్ ఎలా ఉండాలి అది చూస్తుంది. ఓకే, పెటిషన్ లో ఏమేమి కంటెంట్ ఉన్నాయి. ఓకే, 21 వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ ది యాక్ట్ నెంబర్ 5 ఆఫ్ 1908 అది ఉంది. 21A power to transfer the petition in the certain cases. పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ది పిటిషన్ ఇన్ ది సర్టెన్ కేసెస్లో ఎక్కడ ఏ కేసెస్లో ఎక్కడి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఉంది ఇక్కడ రాసి. ఓకే, ఇది ఇప్పుడు వరకు అడగలేదు, మేబీ ఇప్పుడు కూడా రాదు. జస్ట్ ఏంటంటే ఒక ఓవర్వ్యూగా మీకు ఉండాలి. ఇప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము ఆల్రెడీ చేసేసాము. 21Bలో స్పెషల్ ప్రొవిజన్స్ ఉంది రిలేటింగ్ టు ఎ ట్రయల్ అండ్ ద డిస్పోజల్ ఆఫ్ ఎ పిటిషనర్. ఓకే, సిలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గురించి ఉంది. ఓకే, 22లో ప్రొసీడింగ్ టు బీ ఈజ్ ఎ కెమెరా అండ్ మే నాట్ బీ ఈజ్ ఎ పర్మిటెడ్ టు పబ్లిష్డ్. ఇక్కడ ఏంటంటే 22 కొంచెం వచ్చేసరికి కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటంటే ప్రొసీడింగ్స్ ఎలా ఉండాలి అంటే ప్రొసీడింగ్స్ కెమెరాలో ఉండాలి. ఇంకా ఏంటంటే ఇది ప్రింటెడ్ అండ్ ప్రింట్ చేయొద్దు, పబ్లిష్డ్ చేయొద్దు ఇలాంటి ప్రొసీడింగ్స్. ఓకే, ఒకవేళ చేస్తే కూడా ఏమేమి చేయొచ్చు చూడండి. ఎక్సెప్ట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్, ఇక్కడ ఎక్సెప్ట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ పర్మిట్ ప్రింటెడ్ ఆర్ పబ్లిష్డ్ ది ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఓకేనా, అలా చేయొద్దు. ఒకవేళ చేస్తే కూడా అది హైకోర్ట్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్సే ఉండాలి. ఓకే, తర్వాత చూడండి 2లో ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ అ పర్మిట్, ఒకవేళ ప్రింట్ చేసిన పర్మిట్ కాదు ప్రింట్, ఒకవేళ ఎనీ పర్సన్ ప్రింట్ చేసినా పబ్లిష్ చేస్తే ఏంటంటే ఆయనకు పనిష్మెంట్ ఇస్తారు. ఎంత? 1000 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, 1000 రూపీస్ పనిష్మెంట్ ఉంది అలా చేస్తే. డిగ్రీస్ ఇన్ ప్రొసీడింగ్స్ ఎలా వస్తుంది అది చూడండి. ఎక్కువ ఏం ఇంపార్టెంట్ లేదు ఇక్కడైతే. ఒకవేళ మీరు చదవాలి అంటే ఓవర్వ్యూగా చదవచ్చు. ఇక్కడ వచ్చేసరికి సెక్షన్ 23లో ఇక్కడ 15 days అనేసి రాసి ఉంది కదా, అది ఒకసారి మార్క్ చేసి పెట్టుకోండి. ఓకే, తర్వాత వచ్చేసరికి 23A ఈజ్ ఎ రిలీఫ్ ఉంది. ఓకే, రిలీఫ్ ఎందులో వస్తుంది అంటే ఇది కౌంటర్ క్లెయిమ్ అన్నట్టు. రెస్పాండెంటే క్లెయిమ్ చేస్తాడు నాకు ఇవి కావాలి అనేసి. ఓకే, డిసెషన్ క్రూయల్టీ నా మీద కూడా అయింది, నేనే కేసు ఫైల్ చేస్తా అనేసి కౌంటర్ ఫైల్ చేస్తాడు ఇక్కడ ఆయన 23Aలో. 24లో మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అండ్ ది ఎక్స్పెన్సెస్ గురించి ఉంది 24. ఓకే, 25 వచ్చేసరికి మనకు
ఇన్ టీమ్ ఆర్ ఏ టెంపరరీ మెయింటెనెన్స్ అన్నట్టు అది. మళ్ళీ పర్మనెంట్ ఎలిమనీ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసరికి మనకు 25లో ఉంటుంది. ఓకే, ఈ యాక్ట్ వచ్చేసరికి ఏంటంటే 25లో ఎవరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ క్లెయిమ్ చేయొచ్చు. ఓకేనా, హస్బెండ్ అయినా క్లెయిమ్ చేయొచ్చు, వైఫ్ అయినా క్లెయిమ్ చేయొచ్చు మెయింటెనెన్స్ కోసం. ఓకే, మన సిఆర్పిసిలో ఏంటంటే వైఫ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఇంకా పేరెంట్స్ క్లెయిమ్ చేస్తారు. కానీ ఇక్కడ హస్బెండ్కి కూడా రైట్ ఉంది, నాకు మెయింటెనెన్స్ కావాలి వైఫ్ దగ్గర నుంచి అనేసి. ఓకే, 25 అయిపోయింది. మరి కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్స్ అనేసి ఉంది 26లో. ఇక్కడ వచ్చేసరికి టైం పీరియడ్ గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఓకే, 60 days ఇందులో ఉంటుంది ప్రొవిజన్లో. డిస్పోజల్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఉంది, జాయింట్లీ డిస్పోజల్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు జాయింట్గా తీసుకుంటే ప్రాపర్టీ 27లో. 28 వచ్చేసరికి అపీల్స్ ఫర్ ఏ డిగ్రీ ఆర్ ఆర్డర్ అపీల్ చేయొచ్చు. డిగ్రీ ఆర్ ఆర్డర్లో ఎన్ని డేస్ అంటే 90 days ఇక్కడ ఉంటుంది. క్లాజెస్ గుర్తుకు పెట్టుకోవాలి. 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎ డిగ్రీ అనేసి ఉంది. కానీ ఈ యాక్ట్ తప్ప మీరు మన వేరే యాక్ట్లో చదవాలి. ఓకే, అపీల్స్ ఫ్రమ్ ది డిగ్రీ ఆర్ ఆర్డర్ అనేసి ఉంది మనకు 28లో. అక్కడ మనకు 28 clause 4లో రాసి ఉంది. ఇక్కడ 30 days ఉంది, కానీ మనకు 90 days ఉంది. ఓకే, ఈ యాక్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఈ బేర్ యాక్ట్ ఎస్పెషల్లీ. 28A ఏమంటుంది అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎ డిగ్రీ అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. 29 సేవింగ్. ఓకే, 30 ఏముంది, రిపీల్ ఉంది. ఓకే గైస్, చలో ఇప్పుడైతే మనకు ద హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా కంప్లీట్ అయింది దీంతో. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ ఆర్ లైక్ దిస్ లెక్చర్. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ యాక్ట్ చేద్దాం, మీరు ఏం చెప్తే అదే. ఓకే గైస్, చలో బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.